హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియో. వరాహమిహిరుడు భారతదేశానికి సంబంధించిన గొప్ప ఖగోళ గణిత జ్యోతిష్య శాస్త్రవేత్త ఈ వరాహమిహిరుడు. ఇతను 1500 ఏళ్ల క్రితం జన్మించారు. క్రీస్తు శకం 505లో ఇతను జన్మించారు. ఇతని తండ్రి ఆదిత్య దాస్ విశ్వకర్మ బ్రాహ్మణ కుటుంబంలో ఇతడు జన్మించాడు. ఇతడు ఉజ్జయినికి దగ్గరగా ఉన్న కాంపిల్య అనే పట్టణంలో ఇతని పుట్టుక అనేది జరిగింది. ఇతని తండ్రి అయిన ఆదిత్య దాస్ జ్యోతిష శాస్త్రంలో గొప్ప ఘనపాటి అయిన పండితుడు. అతని తండ్రి దగ్గర నుంచి వరాహమిహిరుడు కూడా జ్యోతిష శాస్త్రాన్ని నేర్చుకున్నాడు. తర్వాత తండ్రికి మించిన తనయుడుగా జ్యోతిష శాస్త్రంలో తండ్రినే మించిపోయాడు. జ్యోతిష శాస్త్రాన్ని నేర్చుకున్న తర్వాత వరాహమిహిరుడు ఖగోళ శాస్త్రాన్ని గణిత శాస్త్రాన్ని కూడా నేర్చుకోవాలని ఆలోచన చేశాడు. ఆ సమయంలో ప్రపంచంలోనే గొప్ప ఖగోళ శాస్త్రం గణిత శాస్త్రం ఎక్కడ నేర్పిస్తారు అని ఆలోచించిన వరాహమిహిరుడికి ఆర్యభట్ట గుర్తుకు వచ్చాడు. ఆర్యభట్ట నలంద విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించి అదే నలంద విశ్వవిద్యాలయానికి ప్రధాన అధ్యాపకుడు అయ్యాడు. నలంద విశ్వవిద్యాలయంలో ప్రవేశ పరీక్ష రాసి ఉత్తీర్ణుడై ఆర్యభట్ట దగ్గర శిష్యుడిగా వెళ్ళి అక్కడ ఆర్యభట్ట దగ్గర ఖగోళ గణిత శాస్త్రానికి సంబంధించిన అనేక విద్యల్ని నేర్చుకొని దాంట్లో ఇంకా లోతుగా పరిశోధనలు కూడా చేశారు. ఇక ఆర్యభట్ట దగ్గర విద్య నేర్చుకున్నాక వరాహమిహిరుడు ఖగోళ గణిత శాస్త్రాలకు సంబంధించి ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి వరాహమిహిరుడు వీటి గురించి ఇంకా ఇలాంటి విషయాల గురించి గ్రీకులకు ఎక్కువగా తెలుసు, గణితానికి ఖగోళానికి సంబంధించిన విషయాలు అని చెప్పి గ్రీకు వెళ్ళి అక్కడ ఉన్న అనేక తత్వవేత్తల దగ్గర శిష్యరికం చేసి మరి ఖగోళం గణితానికి సంబంధించిన అనేక విషయాలను తెలుసుకున్నారు. ఇక ఆ సమయంలో వరాహమిహిరుడి గురించి తెలుసుకున్న మాల్వాని పరిపాలించే రెండో విక్రమాదిత్యుడు అతని ఆస్థానంలోకి ఆహ్వానించాడు వరాహమిహిరుడిని. వరాహమిహిరుడు రెండో విక్రమాదిత్యుని ఆహ్వానం మేరకు మాల్వా వెళ్ళి అతని ఆస్థానంలో ఉండిపోయాడు. ఇక అక్కడ కాళిదాసు ఆముక్తమాల్యదను రచించిన కాళిదాసు కూడా విక్రమాదిత్యుడి ఆస్థానంలో ఉండేవాడు. ఇక అక్కడ మొత్తం 9 మంది నవరత్నాలు అనేవాళ్ళు ఈ రెండో విక్రమాదిత్యుడి ఆస్థానంలో ఉండే కవులు. ఇక అందులో మన వరాహమిహిరుడికి కూడా ఒక స్థానం ఉంది. మాల్వాని పరిపాలించే రెండో విక్రమాదిత్యుడికి చాలా కాలం తర్వాత మగ సంతానం అనేది కలిగింది. అతడి జాతకాన్ని అక్కడ ఉన్న నవరత్నాలకి చూపించడంతో వాళ్ళందరూ కూడా ఈ బిడ్డ అల్పాయుష్కుడు, కొన్నాళ్ళ తర్వాత ఈ బిడ్డ చనిపోతాడు అని చెప్పారు. కానీ ఎలా చనిపోతాడు, ఏ విధంగా చనిపోతాడు, దేని వల్ల చనిపోతాడు అనే విషయాన్ని వాళ్ళు చెప్పలేకపోయారు. మన వరాహమిహిరుడు మాత్రం ఏ సమయంలో చనిపోతాడు, ఏ విధంగా చనిపోతాడు, దేని వల్ల చనిపోతాడు అనే విషయాన్ని కూడా కరెక్ట్ గా చెప్పాడు. అయితే అప్పుడు విక్రమాదిత్యుడు తన కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి ఒక వంటి స్తంభం మేడ కట్టి ఆ మేడలో ఉంచుతాడు. ఇక అతనికి మరణ గడియలు సమీపిస్తుండటంతో కుమారుణ్ణి చూద్దామని చెప్పి వరాహమిహిరుడు వెళ్తాడు. ఆ సమయంలో అతడు చిన్న బాబు కావడంతో నీతో నేను విహారానికి వస్తా అని విక్రమాదిత్యుని అడుగుతాడు. విక్రమాదిత్యుడు దానికి అనుమతి ఇవ్వకుండా కేవలం భవనం పైకి మాత్రమే వెళ్ళి చల్లగాలి పీల్చుకోవడానికి అనుమతిస్తాడు. విక్రమాదిత్యుడు అతడి కుమారుణ్ణి తీసుకొని భవనం పైకి వెళ్తాడు. ఆ సమయంలో ఆ చిన్న పిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడు. అక్కడ విష్ణుమూర్తి వరాహ అవతారంలో ఉన్న ఒక విగ్రహం గాలికి ఊగి కింద పడి ఆ చిన్న పిల్లవాడి కడుపుకు కుచ్చుకుంటుంది. ఆ విధంగా ఆ పిల్లవాడు మరణిస్తాడు. ముందుగానే ఆ పిల్లవాడి మరణానికి సంబంధించిన విషయాన్ని పూర్తిగా వరాహమిహిరుడు దేని వల్ల మరణిస్తాడు అనే విషయాన్ని కూడా కరెక్ట్ గా చెప్తాడు. దేని వల్ల అంటే వరాహం వల్ల మరణిస్తాడు అనే విషయాన్ని కూడా చెప్తాడు. వరాహమిహిరుడు చెప్పినట్లుగానే ఆ పిల్లవాడు వరాహం వల్ల మరణిస్తాడు. కాబట్టి అప్పటి నుంచి మిహిర అనే దానికి ముందు వచ్చి వరాహ అని చేరింది. ముందు వరాహమిహిరుడి అసలు పేరు మిహిరుడు, అతని తండ్రి పెట్టిన పేరు. అయితే ఇతను చెప్పిన జాతకం కరెక్ట్ అయ్యి ఆ పిల్లవాడు వరాహం వల్ల మరణించాడు కాబట్టి మిహిరాకి ముందు వరాహ అనే పేరు వచ్చి చేరింది. అప్పటి నుంచి మిహిరుడు వరాహమిహిరుడు అయ్యాడు. ఇక వరాహమిహిరుడు ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అంటే తాను అనేక గ్రంథాలు చదివి రాసిన గ్రంథాల్లో ఉన్న జ్ఞానాన్ని మొత్తం కూడా ఈ జ్ఞానం నేను రాసింది కాదు అని చెప్పి పూర్వ కవులు రాసిన గ్రంథాలను చదివి దానిలోని తీసుకున్న జ్ఞానాన్ని మాత్రమే నేను సరళంగా మీకు అర్థమయ్యేలా రాశాను అని చెప్పి దీనికి సంబంధించిన మొత్తం ఖ్యాతి పూర్వ కవులదే అని చెప్పి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు వరాహమిహిరుడు. వరాహమిహిరుడు రాసిన గ్రంథాల్లో మొత్తం 4 గ్రంథాలు ఎంతో ప్రాముఖ్యమైనవి.
దాంట్లో ముఖ్యమైన గ్రంథం పంచ సిద్ధాంతిక. ఈ గ్రంథం మొత్తం ఖగోళ గణిత శాస్త్రాలకి సంబంధించి ఉంటుంది. అయితే మొత్తం ఇవి 5 సిద్ధాంతాలకు సంబంధించి 5 సిద్ధాంతాలన్నింటినీ క్రోడీకరించి ఒకే ఒక గ్రంథంగా రచించారు. అయితే కేవలం ఒక్క సిద్ధాంతానికి సంబంధించిన విషయం మాత్రమే అతనికి దొరికింది. ఎందుకంటే ఈ పంచ సిద్ధాంతాలు వేరువేరుగా ఉన్నాయి. ఇతడు పుట్టే కంటే ముందు కొన్ని వేల సంవత్సరాల ముందు ఈ సిద్ధాంతాలన్నింటినీ రచించారు. ఒక్క దానికి సంబంధించిన విషయం మాత్రమే అతనికి కూలంకషంగా దొరికింది. మిగతా సిద్ధాంతాలు ఇతనికి దొరకలేనప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా ఇతడు ఏదో ఒక విధంగా తనకి తెలిసిన జ్ఞానం ప్రకారం ఈ పంచ సిద్ధాంతిక గ్రంథంలో రచించాడు. ఈ పంచ సిద్ధాంతిక గ్రంథంలో 13వ అధ్యాయంలో భూమి అనేది 2 అయస్కాంతాల మధ్య వేలాడుతున్న లోహపు గోళంలా ఉందని ప్రతిపాదించారు. ఇది అప్పట్లో చాలా విమర్శలకు కూడా తావునిచ్చింది. ఇక ఎటువంటి టెలిస్కోప్ లేని సమయంలో కూడా గ్రహాలు ఎలా పరిభ్రమిస్తున్నాయి, గ్రహాలు ఏ వరుసలో ఉన్నాయనే విషయాన్ని కూడా వరాహమిహిరుడు కళ్ళకు కట్టినట్లుగా చెప్పాడు. ఇక ఇతడు రచించిన మరొక ప్రఖ్యాతి గడించిన గ్రంథం బృహత్ సంహిత. ఈ గ్రంథంలో పెళ్లి సంబంధాలకి సంబంధించిన విషయాలు, సుగంధ ద్రవ్యాలు ఎలా తయారు చేయాలి అనే విషయాన్ని, ఇంకా అనేక జ్యోతిష్యానికి సంబంధించిన విషయాలు, పంటలు ఎలా పెరుగుతాయి, గ్రహణాలు, జ్యోతిష్యానికి సంబంధించి ఖగోళానికి సంబంధించి అనేక విషయాలు కూడా ఈ బృహత్ సంహితలో రచించారు. మరొక ప్రఖ్యాతి ఘటించిన పుస్తకం బృహత్ జాతకం. ఇది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. దీంట్లో మనిషి జాతకం గురించి పూర్తి వివరాలని ఈ పుస్తకంలో వరాహమిహిరుడు పొందుపరిచాడు. పోయిన జన్మలో మనిషి ఏ విధంగా పుట్టాడు, పోయిన జన్మకి సంబంధించి వాసనలు ఈ జన్మకి ఎలా వస్తాయి, ఈ జన్మలో మనిషి రంగు రూపాన్ని అతని ప్రవర్తన బట్టి పోయిన జన్మ అనేది ఎలా తెలుసుకోవచ్చు, అతని ఆలోచనలు బట్టి పోయిన జన్మ గురించి, ఇక జాతకాన్ని బట్టి అతని భవిష్యత్తును కూడా ఈ బృహత్ జాతకంలో క్లుప్తంగా అర్థమయ్యేలా వివరించారు. ఇప్పటి జ్యోతిష శాస్త్రవేత్తలు, జ్యోతిష్య పితామహులు కూడా ఈ బృహత్ జాతకాన్ని అనుసరించే అందరికీ జాతకాలు చెప్తా ఉన్నారు. పోయిన జన్మలో నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని చెప్పడం కూడా ఈ బృహత్ జాతకంలోంచి వాళ్ళు చదువుకున్న విషయాలనే మనకు చెప్తా ఉన్నారు. ఇక లఘు జాతకాలు, ఆ బృహత్ జాతకంలో ఉన్న విషయాలనే కొద్దిగా తగ్గించి ఇందులో లఘు జాతకాలు అనే విధంగా చెప్తా ఉన్నారు. 4వ పుస్తకం, ప్రఖ్యాతి ఘటించిన మరొక 4వ పుస్తకం లఘు జాతకం. దీంట్లో కూడా బృహత్ జాతకంలో రచించిన అనేక విషయాల్ని ఈ లఘు జాతకంలో రచించడం జరిగింది. కాకపోతే అందులో చాలా పెద్దగా ఉన్న విషయాన్ని దీంట్లో తగ్గించి చిన్నగా అర్థమయ్యేలా రచించారు. దీంతో పాటు ఇంకా అనేక గ్రంథాలు కూడా రచించారు. ఇతను భవిష్యానికి సంబంధించి భవిష్యవాణిని కూడా తెలిపారు. ఆడమగ కాటుక పిట్టలు కలిసి ఉన్న చోట నిధి నిక్షేపాలు దొరుకుతాయని, అవి 2 జత కట్టిన చోట అబ్రకం దొరుకుతుంది అని, అబ్రకం అంటే బొగ్గు గనుల లాంటి విలువైన వస్తువులు దొరుకుతాయని, భూమి లోతుల్లో నీరు ఎంత లోతుల్లో ఉంది, ఏ పొరలో ఏ ఖనిజాలు ఉన్నాయి, ఎక్కడ తవ్వితే ఏమి లభిస్తుంది, ఈ ఖనిజాలు ఉన్న చోట ఎటువంటి పంటలు పండుతాయి అనే విషయాన్ని కూడా ఆ సమయంలో ఎవరికి తెలియని సమయంలో కూడా కేవలం భూగర్భ శాస్త్రాన్ని కూడా ఇతడు ఆ సమయంలో ఎవరికి తెలియని విషయాన్ని కూడా భూగర్భ శాస్త్రాన్ని గురించి పూర్తిగా నిశితంగా పరిశోధన చేసి ఇతడు అందరికీ తెలియజేశాడు. ఇక తోక చుక్కల గురించి కూడా, తోక చుక్కలు అనేవి ఈ సమయంలో ఇలా రాలిపోతాయి, తోక చుక్కల గురించిన విషయాన్ని కూడా ఇతడు తెలియజేశాడు. ఇక భవిష్యవాణి గురించి ముందుగానే మనం చెప్పుకున్నాము. ఇక వసంత కాలంలో ఉగాదిని చేసుకోవాలని మొట్టమొదటిసారి ప్రతిపాదించింది ఈ వరాహమిహిరుడే. అప్పట్లో వసంత కాలంలో అందరికీ రకరకాల రోగాలు వస్తుండేవి, కానీ ఈ మందు వేసుకోండి, ఇది తినండి అని చెప్తే వినేవాళ్ళు కాదు. దానికి వరాహమిహిరుడు ఒక ఆలోచన చేసి ఉగాది పచ్చడిని షడ్రుచులతోటి తయారు చేసి సాంప్రదాయంగా దీన్ని జరుపుకునే విధంగా చేశాడు. అప్పటి నుంచి ప్రతి ఒక్క హిందువు వసంత కాలంలో ఉగాదిని జరుపుకొని ఉగాది పచ్చడిని చేసుకొని తింటూ ఉన్నారు. దీని వల్ల శరీరానికి సంబంధించిన తాపం అనేది చాలా వరకు తగ్గుతుంది. వసంత కాలంలో శరీరానికి సంబంధించి వచ్చే రోగాలన్నీ ఈ ఉగాది పచ్చడి వల్ల తగ్గిపోతాయి. అయితే ఇది మామూలుగా చెప్తే వినరని చెప్పి ఉగాది అనే ఒక పర్వదినాన్ని హిందువులకు అందరికీ అర్థమయ్యేలాగా ఒక పర్వదినాన్ని జరుపుకోవాలని చెప్పి ఆయన ఉగాది జరుపుకుంటే అందరు బాగుంటారని చెప్పి అలాంటి ఒక దాన్ని మొట్టమొదటిసారి ప్రతిపాదించింది కూడా ఈ వరాహమిహిరుడే. భారతదేశానికి సంబంధించిన గొప్ప ఖగోళ గణిత జ్యోతిష శాస్త్రవేత్త అయిన వరాహమిహిరుడు గురించి మన దేశంలోనే కాదు ఇంకా అనేక దేశాలు కూడా అతడి ఖ్యాతిని చెప్పుకుంటూ ఉన్నాయి. అతడు రచించిన గ్రంథాలు వేర్వేరు భాషల్లో కూడా తర్జుమా అయ్యాయి.
అంత గొప్ప శాస్త్రవేత్త గురించి తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మా ఏఎన్ఆర్ స్టూడియోస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఏఎన్ఆర్ స్టూడియో.